వకమాక్ పఠాన్కోట్ ఎయిర్ బేస్ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. గుర్దాస్పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ పై అమ్మాయిలను వెలవేయడం ద్వారా ఉగ్రవాదులు కీలక ఆధారాలు సేకరించినట్లు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. దాడి ఘటనకు కొద్ది రోజుల ముందే ఎస్పీ ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యారు. భారత్ పాక్ సరిహద్దులో ఎస్పీ సల్వీందర్ సింగ్ కు ఎన్నో పరిచయాలున్నాయి. కిడ్నాప్ జరిగిన రోజు దైవ దర్శనానికి వెళ్లి వస్తున్నానని ఎస్పీ చెబుతున్నా ఇంకెవరినో కలిసినట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది. పాక్ ఉగ్రవాదులు ముందుగా ఎస్పీని ట్రాప్లోకి దింపి ఎయిర్ బేస్ పై దాడికి పావుగా వాడుకున్నట్లు అనుమానాలు బలపడుతున్నాయి. పఠాన్కోట్లో ఎయిర్ బేస్ చుట్టుపక్కల భద్రతా చర్యల గురించి ఎస్పీ ద్వారా ఉగ్రవాదులు వివరాలు సేకరించినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. పఠాన్కోట్ పై దాడి చేసిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ ట్రైనింగ్ ఇచ్చిందా? ఎన్ఐఏ అవునని అంటోంది. పాకిస్తాన్లో ఉన్న 2 ఎయిర్ బేస్లలో ఉగ్రవాదులకు నెల రోజుల క్రితమే ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ పైలట్లు నేరుగా ట్రైనింగ్ ఇవ్వకపోయినా ఎయిర్ బేస్ రూపురేఖలు ఎలా ఉంటాయి, ఎయిర్ క్రాఫ్ట్లతో పాటు ఆయుధ సంపత్తికి ఎలా హాని చేయాలని వంటి విషయాలు పాక్ ఎయిర్ బేస్ల నుంచి నేర్చుకున్నారు ఉగ్రవాదులు. విమానాల్లో ఏ భాగాన్ని ధ్వంసం చేస్తే పనికి రాకుండా పోతుంది వంటి అంశాలపై వారికి పూర్తి అవగాహన ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పంజాబ్లోని గుర్దాస్పూర్ సైనిక స్థావరం పరిసరాల్లో ఆర్మీ దుస్తుల్లో 2 అనుమానితులు సంచరిస్తున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. దీంతో ఆ ప్రాంతంలో బలగాలు సర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఇంటింటా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముందు జాగ్రత్తగా అదనపు బలగాలను తరలించారు. తీవ్రవాదులు దాడి చేయొచ్చన్న అనుమానాలతో ఈశాన్య భారతంలోని ఎయిర్ బేస్ల్లో హయాలు ప్రకటించారు. పఠాన్కోట్ దాడి నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. తీవ్రవాదులు భారీ విధ్వంసానికి తెగబడతారన్న హెచ్చరికల నేపథ్యంలో కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్లోకి ప్రవేశించారన్న సమాచారం నిఘా వర్గాలకు ఉంది. ఇన్క్రెడిబుల్ ఇండియా కార్యక్రమం నుంచి బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ను తొలగించారన్న వార్త కలకలం రేపింది. సామాజిక మాధ్యమాల్లో దీనిపై తీవ్ర చర్చ జరిగింది. మంత్రి కూడా అమీర్ ఇక బ్రాండ్ అంబాసిడర్ గా ఉండరని ప్రకటించారు. అయితే టూరిజం శాఖ మాత్రం ఇంకా అలాంటి నిర్ణయం తీసుకోలేదంటోంది. అమీర్ ఖాన్ ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతారని వివరణ ఇచ్చింది. దేశంలో నక్సల్ ప్రభావిత జిల్లాలకు కేంద్ర హోంశాఖ 1000 కోట్ల నిధులను కేటాయించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మహారాష్ట్రలోని 35 జిల్లాలకు ఈ నిధులు అందుతాయి. ఒక్కో జిల్లాకు 28.57 కోట్లు ఇవ్వనున్నారు. అత్యధికంగా జార్ఖండ్కు 457 కోట్లు అందనున్నాయి. నక్సల్స్ పై పోరుకు ఈ నిధులను వినియోగిస్తారు. ఇటీవల రాష్ట్రాల డీజీపీలతో సమావేశ సమయంలో కేంద్ర నిధుల విడుదలకు హామీ ఇచ్చింది. కాల్ డ్రాప్ అంశంపై ట్రైన్ నుంచి ఒత్తిడి పెరగడంతో టెలికాం కంపెనీలు కొత్త పల్లవి అందుకున్నాయి. కాల్ డ్రాప్ కు పరిహారం చెల్లించాల్సి వస్తే తాము డేటా, వాయిస్ ఛార్జీలను పెంచాల్సి ఉంటుందని హెచ్చరించాయి. 3G, 4Gల్లో ఇప్పటికే భారీ పెట్టుబడులు పెడుతున్నా తాము కాల్ డ్రాప్ అదనపు భారాన్ని మోయలేమంటున్నాయి. కాల్ మాట్లాడుతుండగా నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కట్ అయితే వినియోగదారుడికి పరిహారం చెల్లించాలన్నది ట్రై వాదన. ఢిల్లీలోని యాప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నర్సరీ అడ్మిషన్లలో మేనేజ్మెంట్ కోటాను ఢిల్లీ కేబినెట్ రద్దు చేసింది. మేనేజ్మెంట్ కోటా పెద్ద కుంభకోణంగా మారిందన్నారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్. కేవలం 25% సీట్లు మాత్రమే సామాన్యులకు అందుబాటులో ఉంటున్నాయి. ఇక నుంచి మొత్తం సీట్లు అందరికీ అందుబాటులో ఉంచాలన్నారు కేజ్రీవాల్. నర్సరీ అడ్మిషన్లలో మేనేజ్మెంట్ కోటాపై ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. కాస్త పేరున్న స్కూళ్లు కూడా నర్సరీ విద్యార్థుల నుంచి డొనేషన్ల పేరిట లక్షలు వసూలు చేస్తున్నాయి. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగిపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. 2014 ఉప ఎన్నికల సమయంలో అమిత్ జోగి బీజేపీ విజయానికి సహకరించారన్న ఆరోపణలకు సంబంధించి ఆడియో టేపులు బహిర్గతం కావడంతో అధిష్టానం అతన్ని 6 ఏళ్ల పార్టీ నుంచి బహిష్కరించింది. అమిత్ జోగిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఇటీవలే ఆ రాష్ట్ర నేతలు అధిష్టానాన్ని కోరారు. మాజీ సీఎం అజిత్ జోగిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సోనియా గాంధీ నిర్ణయిస్తారు. ఇరాన్ సౌదీ సంక్షోభం అంతర్జాతీయ ముడి చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపింది. క్రూడ్ ఆయిల్ ధరలు 11 ఏళ్ల కనిష్టానికి తాకాయి. ట్రేడ్ కూడా ఒక్కరోజే $1.35 పతనమై $30లకు చేరింది. 2004 తర్వాత ఇదే అత్యల్ప ధర. ఇరాన్, సౌదీల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో క్రూడ్ ఉత్పత్తిని తగ్గించలేకపోవడం ఈ పరిస్థితికి కారణమైంది. చైనా, భారత్ ఆర్థిక మందగమనం కూడా పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. 5 వన్డేలు 3 T20ల సిరీస్ కోసం టీమిండియా ఆస్ట్రేలియా చేరుకుంది. కెప్టెన్ ధోని నేతృత్వంలో జట్టు సభ్యులు పర్త్ చేరుకున్నారు. ఈ నెల 12న భారత్, ఆస్ట్రేలియాల మధ్య తొలి వన్డే జరగనుంది. 2016 సంవత్సరాన్ని ప్రారంభించడానికి ఇది మంచి ప్రదేశం అంటూ కోహ్లీ ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియాలో శుభారంభం చేసి కొత్త సీజన్ను ఘనంగా ఆరంభిస్తామని టీమిండియా భావిస్తోంది.
ఒకే ఇన్నింగ్స్ లో 1000 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన ముంబై కుర్రాడు ప్రణబ్ ధన్వాడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆటో డ్రైవర్ కుమారుడైన ప్రణబ్ కు 5 ఏళ్ల పాటు స్కాలర్షిప్ అందించేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ ముందుకొచ్చింది. నెలకు 10,000 చొప్పున సహాయం అందజేస్తున్నట్లు ఎంసీఏ తెలిపింది. ఈ 5 ఏళ్ల కాలంలో ప్రణబ్ చదువు, క్రికెట్ కోచింగ్ ను అసోసియేషన్ పర్యవేక్షిస్తోంది. ఎంసీఏ నిర్వహించిన భండారీ టోర్నమెంట్ లో ప్రణబ్ 1009 పరుగుల నాట్అవుట్ గా నిలిచాడు. సౌత్ ఆఫ్రికా టీం కెప్టెన్ పదవికి హషీమ్ ఆమ్లా గుడ్ బై చెప్పాడు. కేప్టౌన్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు ముగిసిన వెంటనే ఆమ్లా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఇక పూర్తి స్థాయిలో బ్యాటింగ్ పై దృష్టి పెడతానని చెప్పాడు ఆమ్లా. సిరీస్ లో మిగిలిన 2 టెస్టులకు డివిలియర్స్ సారథ్యం వహిస్తాడు. భారత్ లో టెస్టు సిరీస్ పరాభవం, ఇంగ్లాండ్ సిరీస్ లో తొలి టెస్టు ఓటమితో ఆమ్లాపై విమర్శలు వెల్లువెత్తాయి. రెండో టెస్టులో డబుల్ సెంచరీతో విమర్శకుల నోరు మూయించిన ఈ స్టార్ బ్యాట్స్మెన్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవంలో భాగంగా విశ్వరూప సేవ అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి ఏటా స్వామి తెప్పోత్సవం జరిగిన 16 రోజుల తర్వాత ఈ కార్యక్రమం జరగడం ఆనవాయితీగా వస్తోంది. విశ్వరూప సేవలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భారీగా కురుస్తున్న మంచు టర్కీలో 2 వ్యక్తుల ప్రాణాలపైకి తెచ్చింది. రైస్ నగరంలో మసీదు వద్ద రోడ్డుపై నడుస్తున్న పాదచారులపై ఒక్కసారిగా మంచు పళ్లలు విరిగిపడ్డాయి. ఎత్తైన భవనంపై పేరుకుపోయిన మంచు ఒక్కసారిగా వారిపై పడింది. ఈ ఘటనలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. సీసీటీవీలో ఈ ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. తూర్పు యూరోప్ ను మంచు ముంచెత్తుతోంది. కొన్ని ప్రాంతాల్లో 30 సెంటీమీటర్ల మేర మంచు కురిసింది. పగటి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. ముఖ్యంగా హంగేరీలో పరిస్థితి దారుణంగా ఉంది. భారీ హిమపాతంతో రాజధాని బుడాపెస్ట్ నగరమంతా మంచు దుప్పటి కప్పుతుంది. మరికొన్ని రోజుల పాటు మరింత మంచు కురుస్తుందని అధికారులు చెబుతున్నారు. చైనాలోని హర్బన్ నగరంలో వింటర్ స్నో ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. వివిధ దేశాల నుంచి వచ్చిన మంచు శిల్పులు తమ కళాత్మకతను ఇందులో ప్రదర్శిస్తున్నారు. 100కు పైగా మంచు శిల్పాలు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. 51 మీటర్ల ఎత్తైన మంచు శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టూరిస్టులకు నిర్వహించే ఈ ఫెస్టివల్ 3 నెలల పాటు సాగుతుంది. ఈ బులెటిన్ విశేషాలు కమింగ్ అప్ కేఎస్ఆర్ లైవ్ షో. నమస్తే.